హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ నేను డాబా స్టైల్ అనొచ్చు, రెస్టారెంట్ స్టైల్ అనొచ్చు, పన్నీర్ కర్రీ చెప్తున్నానండి. ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా ఈ వీడియో రెసిపీ చెప్తున్నానండి. మొన్న చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందులో చూసేయండి. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసి పన్నీర్ క్యూబ్స్ వేసి రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ బాగా కుక్ అవనివ్వాలి, బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ ఫ్రై అయిన వాటిని కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని అందులో మళ్ళీ జీలకర్ర, సోంపు, ఇంకా బిర్యానీ ఆకు, ఒక 2 లవంగాలు వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలి. తర్వాత ఒక కప్పుడు తరిగిన ఉల్లిపాయలు, ఇంకా అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఫైన్గా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ అవనివ్వాలి. తర్వాత ఒక అరకప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా కుక్ అవనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పుడు పెరుగు వేసుకుని అందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెప్పర్ పౌడర్, ఇంకా సాల్ట్, ఇంకా కసూరి మేతి, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ బౌల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కళాయి తీసి అందులో ఆయిల్ సపరేట్ అయ్యిందో లేదో చూసుకొని దీన్ని బాగా కలుపుకొని ఇందులో ఈ పెరుగు ఉంది కదండి, ఈ పెరుగు మిక్స్చర్ అంతా కూడా వేయాలి. ఇందులో ఫస్ట్ బిర్యానీ ఆకు తీసేయాలండి, మరి లేదంటే కొంచెం డామినేట్ చేస్తుంది ఫ్లేవర్ని. అందుకని ఈ బిర్యానీ ఆకులు తీసేసి ఈ పెరుగు పేస్ట్ అంతా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని ఇందులో పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలండి. పన్నీర్ ముక్కలు వేసుకొని వాటర్ అది అడ్జస్ట్ చేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలండి. అప్పుడు పన్నీర్కి మసాలా అంతా పడుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి మీరే చెప్పండి ఏ విధంగా వచ్చిందన్నది. చూడడానికి కాదు, తినడానికి కూడా సూపర్ ఉందండి. ఇప్పుడు ఇది ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఫైనల్గా కూడా కొంచెం కొత్తిమీర అనేది పైన జల్లుకొని దించేయడమేనండి. దీన్ని మీరు బిర్యానీలోకే కాదు, ఇంకా మనం రోటీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి, లేదు అంటే పూరీలోకి కూడా సూపర్ ఉంటుందండి. చూసారు కదండి, మీరు ట్రై చేయండి. ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.